సార్ కాంగ్రెస్ అంటే ఏపీ కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా వైసీపీలోకి వెళ్తున్నారు. శైలజనాథ్ గానివ్వండి, ఉండవల్లి కూడా మన వైసీపీలోకి వెళ్తున్నారని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. ఇలా సీనియర్ నేతలందరూ కూడా వైసీపీలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి సార్ అసలు? అంటే దీని వెనకాల ఏమన్నా పొలిటికల్ స్ట్రాటజీ ఉందా? అంటే జగన్ చెల్లిపైన ఏమన్నా టార్గెట్ చేశారా? జగన్ చెల్లిపోయిన ఏం టార్గెట్ ఏం లేదు. హ్మ్. మొత్తం టోటల్‌గా వైసీపీ, కాంగ్రెస్ 2 ఒకటవుతాయేమో. ఓకే. 2 ఒకటవ్వచ్చు. అంటే షర్మిల గారి నాయకత్వం కరెక్ట్‌గా కాంగ్రెస్‌లో లేదు. హ్మ్. షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్‌కి సీనియర్ నాయకులు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, షర్మిల గారు ఏదో వచ్చి మొత్తం పార్టీని ఏదో మొత్తం టోటల్ పునర్వైభవం తీసుకొస్తారు. ఒక 2, 3 సీట్లైనా గెలుస్తారు. ఒక ఎంపీ సీటైనా గెలుస్తారు. ఆమెకున్న ప్రాధాన్యం రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఏవైనా చేయగలుగుతారు. కాంగ్రెస్ పార్టీని మొత్తం టోటల్‌గా లేపగలుగుతారు అనుకున్నారు. అక్కడ ఆమెను చూసి గాని ఒక్కరు కూడా రాలేదు. హ్మ్. ఆమెను చూసి ఒక నాయకుడు రాలేదు. ఆమెను చూసి ఒకళ్ళు రాలేదు. ఇక్కడ మొత్తం టోటల్‌గా కూటమి ప్రభుత్వం బాగా బలమైపోయింది. హ్మ్. మనకు ఓట్ల శాతం మనకి ఇప్పుడు ఢిల్లీలో వచ్చిన 6% కూడా ఇక్కడ రాలే. అంటే ఇక్కడ షర్మిల గారి స్టామినా పనికి రావట్లేదు. హ్మ్. రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకత్వం రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా ఒకవేళ బీజేపీ వీళ్ళుంటే కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒకటవుతారేమో. సార్ జగన్ ఒక ప్రెస్ మీట్ లో జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాననేసి అన్నారు. అంటే ఏంటి సార్ కొత్తగా ఏమైనా స్ట్రాటజీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? స్ట్రాటజీ ఏముండదు. హ్మ్. 2029 గవర్నమెంట్ నాది. హ్మ్. మీరు ఫెయిల్ అవుతున్నారు అని చెప్పడం కోసం అది ఇంకా అంతకన్నా ఇంకేముండదు. ఆయన స్ట్రాటజీ అంటే పాత వాళ్ళంతా వెళ్ళిపోతున్న వాళ్ళ కోసం నేను బాధపడను. హ్మ్. క్యారెక్టర్ రేస్ ఉండాలి. హ్మ్. మీకు క్యారెక్టర్ లేదు ఇండైరెక్ట్‌గా. ఇంక్లూడింగ్ విజయసాయి రెడ్డి గారని చెప్పారు. హ్మ్. మీకు క్యారెక్టర్ లేదు. హ్మ్. నేను పేదవాడిని రాజ్యసభ చేశా. లేనివాడిని ఎంపీ చేశా. అసలు క్యాడర్ లేనివాడిని ఎంపీ చేశా. ఎమ్మెల్యేలు చేశా. మిమ్మల్ని డబ్బు ఆశించలేదు, ఏం ఆశించలేదు అంటూ ఉదాహరణకి ఒక 30 రూపాయలు పురుడేసుకున్న సత్యవతి గారిని అనకాపల్లి ఎంపీ చేశా. వంగా గీత గారిని అసలు ఆమె రాజకీయాల నుంచే మొత్తం టోటల్‌గా అయిపోయింది అనుకున్న వంగా గీత గారిని తీసుకొచ్చి ఎంపీ చేశా. ఇమ్మీడియేట్‌లీ అప్పటికప్పుడే. అలాగే నందిగామ సురేష్ గారిని చేశా. ఎంతోమందిని గురుమూర్తి గారిని తీసుకొచ్చి డాక్టర్ గారిని తీసుకొచ్చి ఎంపీ చేశా. అలాగే వరప్రసాద్ గారిని చూసి ఎంపీ చేశా. అలా మొత్తం టోటల్‌గా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని రాజ్యసభ చేశా. ఆయన రాజకీయ నేపథ్యం ఉంది. ఎందుకంటే ఆయన కోసం మినిస్టర్‌గా వదిలేశారు. హ్మ్. అలాగే మోపిదేవి వెంకటరమణ గారిని తీసుకొని రాజ్యసభ చేశా. మినిస్టర్ చేశా. ఇలా మాట్లాడుకుంటూ పోతే నా కార్యకర్తలు నన్ను నమ్ముకున్న కార్యకర్తలకి నేను కరెక్ట్‌గానే ఇచ్చా. ఈరోజు నేను కష్టాల్లో ఉన్నానని, బాధల్లో ఉన్నానని నన్ను వదిలి మీరు వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు. హ్మ్. అంటే ఈ కష్టకాలంలో ఒక క్యారెక్టర్ లేకుండా వెళ్ళిపోతున్న వాళ్ళకి అది క్యారెక్టర్ లేని వాళ్ళతో వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోతుంటారు, వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు. నేనొక్కడినే నన్ను చూసి ఓటేస్తారు. నేను మళ్ళా జనాల్లోకి వస్తా. 2.0 అంటే ఏంటో చూపిస్తా. మీరు 11 సీట్స్ అన్నారు. 175 సీట్స్‌కి టార్గెట్. నేను 2029 గెలుస్తాను హ్మ్. అనేది ఆయన టార్గెట్. ఆయన ఆలోచన అంతా 2029 గవర్నమెంట్ ఇస్ ఫార్మ్డ్ అండ్ వైసీపీ అనేది వాళ్ళ ప్లాన్. కూటమిలో లుకలుకలు, ఎవరికి వాళ్ళు యమునా తీరు. ఏది చెప్పినా అన్నీ కూడా మొత్తం టోటల్‌గా నేను కష్టపడుతున్నాను అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీ కష్టం చూసి బాధ అనిపిస్తుంది. అందుకే 2029 నా గవర్నమెంట్ వచ్చి మీ కష్టం తీరుస్తాను అంటున్నాడు ఆయన. హ్మ్. అంటే జగన్ అంటే దీన్ని బట్టి నీకు అర్థమైందా? ఓకే. ఆయన కష్టం ఈయన తీరుస్తాడు 2029 వచ్చి. ఓకే. అది. అంటే జగన్, షర్మిల కలిసే అవకాశాలేమన్నా ఉన్నాయా సార్? చెప్పలేం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు కూడా లేరు. హ్మ్. ఏదైనా జరగొచ్చు.